అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజే యోగిని ఏకాదశి. సంవత్సర కాలంలో హిందువులు పాటించే 24 ఏకాదశి వ్రతాల్లో యోగిని ఏకాదశి ఒకటి. జ్యేష్ఠ బహుళ ఏకాదశి నాడు యోగిని ఏకాదశిని ఆచరించాలి. ఈ యోగిని ఏకాదశి రోజున ఉపవాసం చేసి ఆ శ్రీహరిని ధ్యానిస్తే సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ రోజున ఉపవాసాన్ని పాటించడం వల్ల 88,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాదు యోగిని ఏకాదశి వ్రతము దీర్ఘకాలిక రోగాల బారి నుంచి కాపాడుతుంది, చర్మ రోగాలను హరింపచేస్తుంది. ఈ యోగిని ఏకాదశి మహిమను స్వయంగా శ్రీకృష్ణుడే యుధిష్ఠిరునికి చెప్పినట్లుగా బ్రహ్మవైవర్తన పురాణం తెలుపుతుంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాధికాలు ముగించుకొని విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఈ రోజున ఉపవసించడము ఎంతో ఉత్తమము. స్వామివారిని తులసి ఆకులతో పూజించాలి. ఇక దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించుకోవాలి. రోగులకు పండ్లను, దుప్పట్లను దానం చేయడం వల్ల కుటుంబంలోని దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయి. ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో ఉంటారు. ఇక ఈ ఏకాదశి రోజున జాగరణ చేసి తెల్లవారి హరిపూజతో ఉపవాసాన్ని విరమించాలి. ఈ యోగిని ఏకాదశి వ్రత కథను కృష్ణుడు యుధిష్ఠిరునికి వివరించాడు. లంకాపురి నగరానికి అధిపతి అయిన కుబేరుని వద్ద ఎంతో మంది సేవకులు ఉండేవారు. వారిలో ఒకడు హేమమాలి అనే యక్షుడు. అతను ప్రతిరోజు కూడా మానస సరోవరం వద్దకు వెళ్ళి అక్కడి కలువలను తెచ్చి శివపూజ వేళకు కుబేరునికి అందించాలి. అది అతని ఉద్యోగము. అతనికి స్వరూపవతి అనే సుందరితో వివాహం జరిగింది. కొత్తగా పెళ్ళైనందున హేమాలి భార్యను విడిచి ఉండటానికి ఇష్టపడేవాడు కాదు. కానీ ఉద్యోగ ధర్మం తప్పక నిర్వర్తించేవాడు. ఇలా ఉండగా ఒక రోజున సరోవరం నుంచి పూలను తెస్తూ నేరుగా కుబేరుని వద్దకు వెళ్లకుండా హేమాలి తన భార్య మీద విరహంతో ఇంటికి వెళ్ళాడు. అయితే మధ్యాహ్నం కావచ్చునా కూడా పూలు తెచ్చే హేమాలి రాకపోయేసరికి కుబేర్ని శివపూజకు వేల మించిపోసాగింది. అప్పుడు మరొక సేవకుని పిలిచి విషయం అడగ్గా అతను జరిగిన సంగతిని కుబేరునితో విన్నవించాడు. అందుకు కోపం చెందినటువంటి కుబేరుడు హేమాలిని పిలిపించి దూషించాడు. అంతేకాదు కుష్ఠిరోగుగా భూలోకంలో జన్మించమని, భార్యకు దూరంగా శిక్షను అనుభవించమని చెప్పించాడు. నిజంగా హేమాలి కుబేరుని శాప కారణంగా కుష్ఠవ్యాధిగ్రస్తుడై భూలోకంలో నానా యాతన పడ్డాడు. ఆ విధంగా ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించాడు. అలా సంచరించే క్రమంలో హిమాలయ పర్వత ప్రాంతంలో మార్కండేయ ఋషిని దర్శించాడు. అయితే దూరంగానే ఉంటూ ఆయనకు ఎన్నో సేవలు చేశాడు. అతని దురస్థితికి కారణం అడిగి తెలుసుకున్నటువంటి మార్కండేయుడు అతడిని యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని చెప్పాడు. ఆ విధంగా యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి హేమాలి శాపవిముక్తుడై తిరిగి తన లోకాన్ని చేరుకుని భార్యతో ఆనందంగా జీవించాడు. ఈ విధంగా ఈ వృత్తాంతాన్ని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు వివరించాడు. ఈ ఏకాదశి రోజున ధ్రువ చరిత్ర గురించి తెలుసుకుందాము. వారి మైత్రేయుడు పరాశరుని ఈ విధంగా అడుగుతున్నాడు. గురువర్య, ధ్రువుడు పరమ భాగవతుడని పెద్దల మాట కనుక అతని చరిత్ర విస్తరించి చెప్పవలసింది అని అడగ్గా అప్పుడు పరాశర మహర్షి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఉత్తానపాదుడు ఏకఛత్రముగా భూమిని ఏలుతూ శత్రురాజుల పక్కలో బల్లెమై ధైర్య శౌర్య పరాక్రమాలకు రూపమై మార్గాన ప్రజా పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా నిర్విఘ్నముగా దేవ భూదేవ తృప్తిగా యజ్ఞాలు చేశాడు. దిగంత విశ్రాంతమైన యశస్సు సంపాదించిన మహారాజు. అతనికి సురుచి, సునీతి అని ఇద్దరు భార్యలు. సురుచి కొడుకు ఉత్తముడు, ఇక సునీతి సుతుడు ధ్రువుడు. ఇద్దరు సోదరులు కూడా సమాన రూపరేఖ విలాసాలు, విద్యా వివేకాలు కలవారై పెరుగుతూ ఉండగా ఒక రోజున ఉత్తానపాదుడు నిండు కొలువులో సింహాసనాసీనుడై ఉత్తముణ్ణి అంకం పైన ఉంచుకొని ముచ్చటలాడుతూ ఉండగా అప్పుడు ధ్రువుడు వచ్చి తండ్రి తొడ మీద కూర్చునడానికి సింహాసనం వద్ద నిలిచి చెయ్యి చాచాడు. ఇక ఆ సమయంలో సవతి తల్లి సురుచి సభా మర్యాదను పాటించక
సవతి అయినటువంటి ధ్రువుణ్ణి వారించి నీరసంగా చూసి, ఆగరా ఆగు, ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకు అర్హుడు గాని నువ్వు కావు. ఈ రాజుకు నేను ప్రియపత్నిని. సిరి సంపద ఐశ్వర్యం అంతా కూడా నాది. నీ తల్లి నా సవతిగా ఉండడానికి ఏదో అదృష్టము, అంతే. నా దగ్గరకు వచ్చి ఏదో వాగుతూ ఉంటుంది. ఆ మాటలు లక్ష్య పెట్టను. ఈ సింహాసనం ఎక్కడానికి నా కొడుకు ఉత్తముడు తగినవాడు. నీకు అలాంటి ఉత్తమతత్వం ఉంటే ఆ అదృష్టము నీకు కలుగుతుంది. ఊరక చెయ్యి చాచిస్తే ఆ అదృష్టం పడుతుందా? పోరా అని చెయ్యి పట్టుకుని వెనుకకు నెట్టి వీపు మీద చర్చింది. ధ్రువుడు చెమ్మగిల్లిన కళ్ళతో బిరబిరా నడిచి తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి చేసినటువంటి పని, తండ్రి ఉపేక్ష ఏడుస్తూ చెప్పాడు. ధ్రువుని తల్లి పైట చెరుగుతో కొడుకు కన్నీళ్లు తుడిచి ఏడుపు మాన్పించింది. ఇక నీరు వస్తున్నటువంటి తన కళ్ళను అరచేతులతో ఒత్తుకుని సన్నని కంఠస్వరంతో ఇలా అన్నది. నాయన, సురుచి అనిందంతా కూడా నిజము. రాజు దానిపై ప్రాణాలు నిలిపి ఉన్నాడు కనుక దాని కొడుకుకి ఆ మన్నన కలుగుతుంది. ఆ పద్ధతిలో మనకి అంత చనువు ఎలా ఉంటుంది? అది సౌభాగ్యవతి కనుక దాని కొడుకుకి రాజు వల్ల మన్నన కలుగుతూ ఉంది. మనము మందభాగ్యులము. మనకు ఆ రాజు వల్ల మన్నన ఎలా కలుగుతుంది? ఆ సురుచి కొడుకు రాజై పరిపాలన చేసే సమయం వస్తే నువ్వు వాణ్ణి అడుగులకు మడుగులొత్తుతూ బతకవలసి వస్తుంది. అలాంటి దౌర్భాగ్యానికి నువ్వు తల ఒగ్గితే నా కడుపు పుట్టిన ఫలితం నాకేమి దక్కుతుంది అని కంటనీరు కార్చినటువంటి తల్లిని చూసి ఓదార్చి ధ్రువుడు అన్నాడు. అమ్మ, విచారించకు. ఆ ఉత్తముడు రాజై రాజ్యం ఏలని. ఈ రాజుకి ఈ రాజ్యము సిరి సంపద ఇచ్చినవాడు మనకి ఇవ్వడా? ఇదిగో నా మాట విను. వల్ల ఇప్పటి రాజు పొందినటువంటి రాజ్యభోగాలు క్షణికములు. అలాంటి ఐశ్వర్యము నాకు అక్కర్లేదు. ఆ దేవతలకు పైన ఉండే 10 మంది సూర్యచంద్రులు వెలుగుతూ ఉన్నంత కాలము నేను ఉండటానికి సంకల్పించాను. ఒక్కటే నా ప్రతిజ్ఞ అని తల్లిని ఓదార్చి ఆ చిన్న బాలుడు ధ్రువుడు ఎలాంటి విచారము లేక తపస్సు చేసే సంకల్పం తల్లికి చెప్పి నగరం నుంచి బయలుదేరినాడు. ఇక నగరం వెళ్ళి సమీపాన ఉన్నటువంటి ఉద్యానవనంలో రాజనములపై ఆసీనులై ఉన్న సప్తర్షులను చూసి నమస్కరించగా వారు అన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నావు నాయన? ఎవరు నువ్వు? నీ పేరు ఏమిటి? ఒంటరిగా ఎందుకు ఇలా వచ్చావు అనగానే, నేను ఉత్తానపాదుడు అనే రాజు కొడుకును. నా పేరు ధ్రువుడు. తపస్సు చెయ్యాలని ఇలా వచ్చాను. నా పూర్వపుణ్యఫలం వల్ల మీ దర్శనం అయింది అని ధ్రువుడు చెప్పగా వారు ఆశ్చర్యముగా చూసి, రాజభోగాలు విడిచి ఇలా తపశ్చర్యకి నిశ్చయించుకున్నావా? ఏమి కారణము? 5 ఏళ్ల వాడవు, సుకుమార మోహనాకారుడవు, రోగబాధ ఉన్నట్టు కనిపించవు, తల్లిదండ్రులు సజీవులై ఉన్నవాడవు. ఇలాంటి నువ్వు కష్టసాధ్యమైన తపస్సుకు దిగడం ఏమిటి? ఇలాంటి చిన్నతనము బుద్ధి విడిచి తిరిగి వెళ్ళిపో అని అడగా ధ్రువుడు సవతి తల్లి అనినటువంటి మాటలు, తండ్రి ఉపేక్ష, తల్లి విచారము, తన ప్రతిజ్ఞ చెప్పి ఇక తిరిగిపోయేది లేదు. దయచేసి నా సంకల్పము సఫలమయ్యేటట్లుగా మార్గోపదేశం చెయ్యండి అని చేతులు జోడించి నమస్కరించాడు. ఇక ధ్రువుని సమాధానం విని వారు తమలో తాము అనుకున్నారు. పగవాని బాణాలకి బాధపడని రాజనందనుడు సవతి తల్లి పోటు మాటలకి బాధపడ్డాడా? ఆశ్చర్యం అని అనుకుని ధ్రువుణ్ణి చూసి, రాకుమారా, నీ కోరిక సఫలం కావాలి అంటే సర్వేశ్వరుడు, సర్వశక్తి సంపన్నుడు, భక్తజన పారిజాతము పద్మాక్షుణ్ణి ఉపాసించాలి. మునుపు మీ వంశకర్త స్వయంభువ మనువు ప్రియవ్రత ఉత్తానపాదులను ఆ వాసుదేవుని భజించి కృతార్థులయ్యారు. మా వంటి మునులు కూడా ఆ లక్ష్మీకాంతని ఉపాసించి అందరికీ కూడా సమ్మాన్యులు అవుతారు. కాబట్టి నువ్వు కూడా ఆ లక్ష్మీనారాయణుని ఆరాధించు, కృతార్థుడవుతావు అని ద్వాదశాక్షర మంత్రము ఉపదేశించి తపస్సు చేసే పద్ధతి చెప్పి కృతార్థుడవవుగాక అని ఆశీర్వదించారు. ఆ తర్వాత ధ్రువుడు అక్కడి నుంచి యమునా నది తీరాన ఉన్న మధువనమునకు వెళ్ళి యమునలో స్నానం చేసి మునులు చెప్పిన పద్ధతిని మనస్సును విష్ణువునందు లగ్నం చేసి మంత్రం జపిస్తూ బాహ్య ప్రపంచమును మర్చి నిశ్చల దీక్షతో ఉన్నాడు. ఇక ఒక పాదం నేల మీద మోపి
ఊర్ధ్వబాహుడై ఉగ్ర తపస్సు చేస్తూ ఉండగా భూమి ఆ పాదం బరువుకి లోపలికి కృంగింది. ఇక చివరకు ధ్రువుని తపశ్చర్య చరాచర భూతకోటికి సహించరానిదయింది. ఆ దశలో ఇంద్రుడు ధ్రువుని తపస్సుకు విఘ్నం కలిగించాలి అని తలంచి రాములు అనే దేవతలను రప్పించి, వెళ్ళండి, భూతప్రేత పిశాచ రూపాలతో ఉండే కూష్మాండ రాక్షస గణాలతో వెళ్ళి భయంకర ధ్వనులతో ఆ బాలుని చుట్టూ అరవండి, వాడు భయపడి తపస్సు విడిచేటట్లు చెయ్యండి అని ప్రోత్సహించాడు. అప్పుడు యామాదేవతలు ఆ రాక్షసులు వివిధ క్రూర జంతువుల్లాగా మారి విషసర్పాల్లాగా, పెద్ద పులుల్లాగా, పిశాచాల్లాగా, కార్చిచ్చుల్లాగా విషం చిమ్ముతూ మంటలు చేస్తూ భీకరంగా అరుస్తూ ధ్రువుని చుట్టూ కూడా తిరగసాగారు. వారి ఆటలు వాని ముందు సాగలేదు. ఒక మాయావి అయిన రాకాసి సునీతిలాగా మారి ధ్రువుని వద్దకు వచ్చి, కుమార, ఒకే ఒక్క కొడుకువి, నన్ను వదిలి ఇలాగా కారవడవికి వచ్చి తపస్సు చేయడము, నన్ను ఏడిపించడం తగునా? ఆ విష్ణువు నీలాంటి బాలురకు వరాలిచ్చినట్లుగా విన్నావా? ఎందుకీ శ్రమ? అందని పండుకి అర్రు చాచినట్లు నీ పని శ్రమకరమే గాని కనిపించని ఆ విష్ణువుచే వరాలు ఇప్పిస్తుందా? లేలే, పోదాం రా, మీ నాయనని మెప్పించి తిరుగుతూ రాజభోగాలను అనుభవించవచ్చును. ఎందుకీ కీకారణ్యంలో ఈ వయస్సులో ఒంటరితనము, తపస్సు? లే, చిన్నతనంలో ఆటపాటలతో మాటలతో తల్లిదండ్రులను సంతోషపెట్టడము, యుక్త వయస్సు రాగా చక్కని చుక్కలాంటి కన్యను పెళ్లాడి ఆనందంగా జీవించడము, వయస్సు ముదిరాక అడవికి వచ్చి తపస్సు చేయడము లోకధర్మము. అలా ప్రవర్తించగా ఈ వయసులో తపస్సేమిటి నాయన? సవతి తల్లి ఏదో అన్నదని అలిగి ఇలా వచ్చావు. తొందరపాటు, ఆ మాట మర్చిపో. రాజ్యాధికారము మీ తండ్రి నీకు కలిగించే ఉపాయం ఆలోచించాను. రా, పట్టాభిషేకము నీకు ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాను. మరి నన్ను ఏడిపించడము ధర్మమా? రా, నా మాట విను, రాజభోగాలు అనుభవిస్తూ నన్ను సంతోషపెట్టు. రావా, నీ ముందు ఇక్కడే నా ప్రాణం విడుస్తాను. ఈ విధంగా ఆ మాయామాత అనినటువంటి మాటలు ఒక్కటైనా కూడా ధ్రువుని చెవికెక్కలేదు. అతని మనస్సు కమలాక్షుని ధ్యాన నిమగ్నమై ఉన్నది. బాహ్య ప్రపంచము ప్రవృత్తి ఎరుగక రాతి బొమ్మలాగే ఉన్నాడు. కదలలేదు, మెదలలేదు. ఇక ఆ సమయంలో వికృత వేషాలు ధరించి వివిధ ఆయుధాలు తిప్పుతూ భయంకరాకారులైనటువంటి రాక్షసులు వచ్చి ధ్రువుణ్ణి బెదిరించి ఏమేమో చేశారు. కానీ ఫలితం మాత్రం శూన్యము. ఇక ఆ విషయం తెలిసి ఇంద్రుడు ఇక ఉపేక్షిస్తే లోకాలకి ప్రమాదం కలుగుతుంది. లక్ష్మీనాథునకు విన్నవించి ధ్రువ తపస్సును మాన్పించాలి అని తిన్నగా వైకుంఠానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించి, లోకేశ్వర, ఉత్తానపాదుడు అనే రాజు కొడుకు ధ్రువుడు నీ యందు భక్తి కలవాడట. 5 ఏండ్ల బాలుడు. ఇంతవరకు అలాంటి దీక్షతో ఎవ్వరూ కూడా చెయ్యని తపస్సు చేస్తూ ఉన్నాడు. మానిపించాలని ఏవేవో పనులు చేశాను, ఫలించలేదు. నిన్ను మెప్పించి నా స్థానం పొందుతాడేమో, సూర్యస్థానం కోరతాడేమో, చంద్రస్థానం ఆక్రమిస్తాడో, ఏ దిక్పాలకత్వము పొందుతాడో అని ఆలోచించు ప్రభు అని బెదురుతూ అనగా, అప్పుడు శ్రీకాంతుడు చిరునవ్వు మోముతో ఇంద్రుని చూసి, ఇంద్ర, భయపడకు, ఆ బాలుని కోరిక నాకు తెలుసును. మీ స్థానాలేవి కూడా కోరడు. ఆ కోరిక నేను నెరవేర్చి తపస్సు మాన్పిస్తాను. నువ్వు వెళ్ళు, నిర్భయంగా ఉండు అని ఇంద్రుని పంపించి వెంటనే ధ్రువుని వద్దకు వచ్చాడు. ఉత్తరముగా ధ్రువునితో సంబోధించి, కుమార, నీ తపస్సుకు మెచ్చి వచ్చాను, చూడు, కోరుకోవరం అని అనగా ధ్రువుడు కన్నులు తెరిచి నీలగాత్రుని లక్ష్మీ కళత్రుని చూసి చప్పున లేచి సాష్టాంగ నమస్కరించి లేచి చేతులు జోడించి ఆనందాతిరేకములతో ఒకంతసేపు మైమర్చిపోయాడు. క్రమంగా స్మృతి చెంది గద్గర స్వరముతో, స్వామి, మీ దివ్య రూపం చూసి మైమర్చాను. ప్రార్థించాలి అంటే మాటలు కూడా రావటం లేదు. చేసి వాక్చాక్తి ముందు ప్రసాదించు అని అనగా, అప్పుడు శ్రీహరి తన చేతి శంఖమును ధ్రువుని శిరస్సున ఉంచాడు. దానితో ధ్రువుడు నింపైన మనస్సుతో భాషిస్తూ సొంపైన వాక్కుతో
శ్రీపతిని స్తుతించాడు. రమాకళత్ర సరోజనేత్ర దివ్యరూప నిగమాంతర రహస్య కళాకళాలాప యోగి రాజ నమస్తే. శ్రీపతి పుస్తకాల భూతగణాలలో గుణాలలో రేయింబవళ్ళు కాలమానములో నీ మూర్తి వెలుగొందుతూ ఉంటుంది. ఈశ్వర చరాచర భూత సృష్టి పుష్టి షష్ఠి నీ రాజస సాత్విక తామస గుణ ప్రభావమని మూఢ బుద్ధులకు తెలియలేదు. జనార్దన, ఆవు నుంచి పాలు పితికి ఆ పాల నుంచి నెయ్యి తీసి దానిని ఆ ఆవుకి పెట్టినట్లుగా నీ నుంచి వాక్కు పొంది ఆ వాక్కునే స్తుతింతగా నీవు సమర్పించగా ఆనందిస్తావు. ఈ నటన బహు విచిత్రం కదా. అనేక విధాలను స్తుతించగా సంతోషించినటువంటి శ్రీకాంతుడు నీ ఆరాధనకు స్తుతికి సంతోషించాను. నా దర్శనం వృధా కాదు, వరం కోరుకో ఇస్తాను అని అనగా అప్పుడు ధ్రువుడన్నాడు, ప్రభు, అన్ని ప్రాణుల యందు అంతర్యామివై ఉండే సర్వేశ్వరుడవు, సర్వజ్ఞుడవు, నీకు నా కోరిక చెప్పడము సముచితమా? అయినా నీవు ఆజ్ఞను అనుసరించి మనవి చేస్తూ ఉన్నాను, చిత్తగించు అని. నా తండ్రి కొలువులో గద్దెపైనుండగా నేను వెళ్ళి తండ్రి ఆసనం మీదకి చెయ్యి చాచగా నా సవతి తల్లి వారించి అక్కడ కూర్చోడానికి నా కొడుకు అర్హుడుగాని నువ్వు కావుపో అని పరుషంగా అన్నది. ఇక ఆ మాటకి నేను కించపడి లోకేశ్వరుడైన నీ వల్ల అత్యున్నతమైన దివ్యపదం పొందాలి అని దీక్ష పట్టి ఇలా వచ్చి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. కాబట్టి నా దీక్ష సఫలం చేయవలసింది అని వేడుతూ ఉన్నాను. అదే నేను కోరే వరము. ధ్రువుని మాట విని మహావిష్ణువు కరుణారసభరిత హృదయుడై అన్నాడు, రాకుమార, పూర్వజన్మమున నువ్వు ఒక బ్రాహ్మణుడవి. వేదశాస్త్రాలు చదివి కులాచారం తప్పక తల్లిదండ్రులను భక్తితో సేవిస్తూ జపాదులతో నన్ను ఉపాసిస్తూ మనసు నాయందే ఉంచి ప్రవర్తిస్తూ ఉండేవాడవు. అలాంటి నువ్వు ఒక రాజుకి మిత్రుడవై అతని వైభవంతో సమాన వైభవం కల ప్రభుత్వం కోరి ఈ జన్మలో రాజనందనుడవై జన్మించావు. బాలుడవై ఉన్నా కూడా మాకు నచ్చిన భక్తుడవై ఎనలేని దీక్షతో తపస్సు చేసి మహాపుణ్యాత్ముడవయ్యావు. నీ కోరిక నెరవేరేటట్లుగా వరమిస్తూ ఉన్నాను విను అని దేవతలకు, గ్రహాలకు, నక్షత్ర తారాగణాలకు పైన ధ్రువస్థానము ఉన్నది. అది నీకు ఇస్తూ ఉన్నాను. ఆ దివ్యపదమందు నీ తల్లితో నక్షత్ర రూపాన కల్పాంతం వరకు ఉండు. కల్పాంతమందు మోక్షమిస్తాను అని ఆనందంగా పలికి మహావిష్ణువు అంతర్హితుడయ్యాడు. ఇక ఆ సమయమందు నరాసుర కిన్నెర సిద్ధ సాధ్యులు స్తుతిస్తూ ఉండగా తల్లితో దివ్య విమానారూఢుడై ధ్రువుడు పై స్థానానికి వెళ్ళాడు. ముందు సూర్యమండలమును, తర్వాత చంద్ర, నక్షత్ర, బుధ, అంగారక, శుక్ర, బృహస్పతి, శనైశ్చర మండలాలకు వెళ్ళి వారి మన్నలను పొంది సప్తర్షి మండలం దర్శించాడు. వారి అనుగ్రహంతో ధ్రువస్థానానికి చేరి అక్కడ మహాభాగ్యంతో లోకాలకు తలకట్టే నేటికి కూడా సకల జన మాననీయుడై విరాజిల్లుతూ ఉన్నాడు. ఈ ధ్రువ చరిత్ర చదివిన వారు, విన్నవారు యశస్ఫూర్తితో సకుటుంబంగా సుస్థిర నివాసులై శ్రీమంతులై రాణిస్తారు. ధ్రువునకు శంభువు అనే భార్యందు శిష్టి, భవ్యుడు అని ఇద్దరు కొడుకులు, శిష్టికి సుచ్చాయ అనే భార్యందు రిపుడు, రిపుంజయుడు, విప్రుడు, వృకలుడు, వృకతేజుడు అని 5 కొడుకులు.